సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఫ్రైడ్ పార్క్ కాలనీ, సన్వే ఓపస్ కాలనీలో 5,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్, డివైడర్, ఫుట్పాత్, మంచినీటి పైపులైన్ నిర్మాణ పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, నాయకులు అమీన్పూర్ పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని ప్రతి కాలనీని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గోడె మహిపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కులు, వీధి దీపాలు, మంచినీటి పైప్లైన్లు వేయడంతో పాటు అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ను గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ చేయడంతో పాటు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఇంజనీరింగ్ విభాగం డిఈ వెంకటరమణ, మాజీ కౌన్సిలర్ ఉపేందర్, కొల్లూరు చంద్రకళ గోపాల్, నవనీత జగదీష్, బిదిలి రాజు, మాజీ కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, సీనియర్ నాయకులు చౌటకూరి బాలరెడ్డి, కొల్లూరు యాదగిరి, చౌటకూరి మహిపాల్ రెడ్డి, సునీత, కాలనీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో భాగంగా అమీన్పూర్ డివిజన్లో ఈరోజు పైప్ లైన్ కార్యక్రమము, అలాగే సన్వే డివైడరు, 2 సైడ్ రోడ్ సీట ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవడం జరిగింది. ఇది గతంలో నేను 2 నెలల క్రితం ఇక్కడనే వచ్చి మాట్లాడడం జరిగింది. వాటర్ ప్రాబ్లం ఇష్యూ మేము మేజర్ సమస్యగా చెప్పడంతో దాన్ని శాంక్షన్ చేసుకుని మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. పనులు స్టార్ట్ చేసాం. ఇది 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పైప్ లైను, 1,90,00,000 ఇంచుమించు 2 కోట్ల రూపాయలతోటి పైప్ లైన్ నిర్మాణం చేయడం జరుగుతూ ఉన్నాయి. మనకు ఫ్యూచర్లో వాటర్ సమస్య అనేది ఉండకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతూ ఉన్నది. దాంతోపాటు 3,34,00,000తోటి 2 సైడ్ రోడ్డు, మధ్యలో డివైడరు, సన్వే మీ ముందున్న మన ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టిన ఏరియాలో మొత్తము 5,20,00,000 రూపాయలు స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా అమీన్పూర్ అనేది చాలా పెద్దది, చాలా పెద్ద ఏరియా, ఒక మినీ ఇండియాగా మారి ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా